హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నాటుకోళ్లను పెంచేటటువంటి పద్ధతి షెడ్లో పెంచితే ఎట్లా ఉంటుంది, అట్లాగే బయట తిరిగి పెంచిన కోడికి షెడ్లో ఉన్న కోడికి తేడా ఏముంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే జనరల్గా మనకు నాటుకోడి అంటేనే బయట తిరిగి పెరిగేది, ఎందుకంటే ఆ పదంలోనే ఉంది నాటు అని. అందుకని వీటిని చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాభాల కోసం, అంటే బయట తిరిగితే దానికి కాపలా అవన్నీ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనుషులు ఎక్కువ పడతారని చెప్పి షెడ్లో ఒక చోట పెద్ద షెడ్ వేసి అక్కడనే షెడ్లో ఉంచడము అనేది జరుగుతుంది. అక్కడనే ఇంక్యుబేటర్ పెట్టి వాటి గుడ్ల ద్వారా పిల్లల్ని తీసి ఆ చిన్న పిల్లల నుంచి అవి ఆల్మోస్ట్ 3 months 4 months పెద్దగా అయ్యే వరకు షెడ్లోనే మేస్తారు. బయట తిరగడానికి దానికి ఛాన్స్ లేకుండా అయిపోతుంది అన్నమాట. అయితే మనకి నాటుకోళ్ళు షెడ్లో పెరిగితే ఎట్లా ఉంటుంది, బయట పెరిగితే ఎట్లా ఉంటుంది అనేది మనం చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గానే ఇప్పుడు మన దగ్గర మన నాటుకోళ్ళు అనేవి చూడొచ్చు, ఎక్కడెక్కడో ఉన్నాయి చూడొచ్చు మీరు. మన దగ్గర ఉన్న కోళ్ళన్నీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క కోడి ఉంది దూరంగా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకటి తీసుకుంటే, ఒక మనిషి రోజు ఒకటే ఫుడ్ తింటే ఎట్లా ఉంటుంది, రకరకాల ఫుడ్లు తింటే ఎట్లా ఉంటుంది అంటే, ఒకటే ఫుడ్ తింటే బీపీఓ షుగరో ఏదో ఒకటి రోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనకు షెడ్లో ఉన్న కోడి రోజు ఒకే రకమైనటువంటి ఫుడ్ తినడం జరుగుతుంది. అంటే మనము ధాన్యము వేస్తాము, కాకపోతే ఒక 2-3 రకాల కన్నా ఎక్కువగా మనం వేయము. ఇంత బయట తిరిగి తినేదానికి మన షెడ్లో తినేదానికి ఫుడ్కు చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం ఎన్ని రకాల ఫుడ్లు వేసినా కానీ ఆ కోడి బయట తిరిగితేనే దాని బాడీ కానీ ఫిజిక్ కానీ బాగుంటుంది. అట్లాగే మనం ఒక షెడ్లో పెంచినా నేను అన్ని రకాల ఫుడ్స్ ఇస్తున్నానని అనుకున్నా కానీ అట్లా ఏమవుతా అంటే, ఈ కోడి తిరగడం మానేస్తే ఆ ఒకే రకమైన ఫుడ్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కోడి తిరిగితేనే దానికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అలాగే అది బయట ఉన్నటువంటి చెత్త, వివిధ రకాలైన పురుగులు, మురికి నీరు అవన్నీ కూడా తాగడం ద్వారా దాని బాడీ అనేది తట్టుకుంటుంది. చిన్నప్పటి నుంచి అది అలవాటు కాబట్టి దానికి అది ఆ అలవాటుగానే అది బాడీ అనేది దాన్ని అరిగించుకోవడం జరుగుతుంది. మనం దాన్ని తీసుకొచ్చి కొత్తగా షెడ్లో పెట్టి బియ్యం గింజలు, విత్తనాలు అవి వేస్తే ఏమవుతుందంటే, దానికి లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవరు మనం వేసినటువంటి ధాన్యం వల్ల తగ్గిపోతుంది. మంచి ధాన్యం ఇప్పుడు వేసిన తర్వాత ఒకేసారి దానికి మురుగునీరు తాగినట్టయితే, లేకుంటే చెత్త చెదరం తిరిగి తిన్నట్టయితే ఏదో ఒక రోగం వస్తుంది అన్నమాట. అంటే మనం మంచిగా ఉన్న కోడిని షెడ్లో వేసి చెడగొడుతున్నాము, రోగాల పాలు చేస్తున్నాం. ఆ విధంగా మనము పెద్ద లాస్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ షెడ్లో పెంచడం ద్వారా ఇదో రకమైనటువంటి ప్రాబ్లం, లాసు. అట్లాగే ఇంకో రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది మనకు. అదేంటంటే టేస్ట్ పరంగా చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనము లోపల పెంచిన కోడి ఆరోగ్యంగా ఉండదు, అట్లాగే దాని బాడీ కానీ అంటే అన్ని రకాలుగా ఫుడ్ తినదు కాబట్టి అంత టేస్టీగా ఉండదు. అదే బయట తిరిగి పల్లెటూళ్ళల్లో ఇప్పుడు మనం నార్మల్గా తిరిగిన కోళ్ళు మన టేస్ట్ చూస్తే చాలా రుచిగా ఉంటుంది. సో ఈ విధంగా మనము షెడ్లో పెంచిన దానికి దీనికి ఈ 2 రకాల తేడాలే కాకుండా చాలా రకాలైనటువంటి తేడాలు అయితే ఉంటాయి. అట్లాగే మళ్ళా ఈ షెడ్లో పెంచిన కోడిని
చాలామంది కొనడానికి వెనుక ముందు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాటుకోడి బయట తిరిగి పెరిగితేనే టేస్ట్ ఉంటుందని చాలామంది కస్టమర్స్కి ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా కొనే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే షెడ్లో పెంచిన కోళ్ళు ఒకే రకమైన కోళ్ళను పెంచుతలేరు. కాబట్టి ఈ జాతి కోళ్ళు ఆసిల్ జాతి కావచ్చు, ఇంకా వేరే వేరే జాతి రకాలైనటువంటి కోళ్ళను పెంచుతారు. కాబట్టి అవి క్రాసింగ్ జరిగినప్పుడు ఆ రకమైనటువంటి కోళ్ళు కూడా పిల్లలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాటుకోడి అంటేనే షెడ్లో ఉన్న వాటికి డిమాండ్ అనేది తక్కువ పడుతుంది. మీరు ప్యూర్ నాటుకోళ్ళు షెడ్లో పెంచినా కానీ వాటిని కొనడానికి వెనుక ముందు అవుతారు. మనకు అప్పుడప్పుడు మార్కెట్కు నేను వెళ్ళినప్పుడు ఇక్కడ నాటుకోళ్ళు నా దగ్గర ఉన్నాయి అమ్మకానికి అని చెప్తే వాళ్ళు ఎట్లా షెడ్లో వేసి పెంచుతున్నావా లేకపోతే నార్మల్గా మీ ఇంటి దగ్గర ఉన్నాయా పెంచుతున్నావా అని అడుగుతారు. అంటే షెడ్లో వేసి పెంచడం అనేది వాళ్ళకి తెలుసు వేరే రకమైనటువంటి కోళ్ళనే షెడ్లో వేసి పెంచుతారని. అందువల్ల ఆ డౌట్ ముందే అడుగుతారు. కాబట్టి మనము ఈ నాటుకోళ్ళను బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు షెడ్లో వేసి మాత్రము పెంచకండి. ఎందుకంటే ఇవి షెడ్లో వేసి పెంచడానికి సూటబుల్ అయినటువంటి కోళ్ళు కావు. బయట తిరుగుతూ ఇక్కడ చూడవచ్చు మనము నువ్వు పంటలో అక్కడక్కడ మన కోళ్ళు అయితే తిరుగుతున్నాయి. ఇవి మనకు ఎనీ టైము డే మొత్తం బయటనే తిరుగుతాయి. అసలు వీటిని కమ్మడానికి అసలు షెడ్లోకి రావు. పొద్దున వెళ్ళినంటే సాయంత్రమే బయటకు వస్తాయి. సో ఈ విధంగా ఉంటే కస్టమర్కి ఏమవుతారంటే చూడగానే ఈజీగా ఉంటారు. మళ్ళీ ఎవరైనా మనకు వచ్చినప్పుడు మనకి వీటిని దొరకబట్టి ఇచ్చేయచ్చు వాళ్ళకి. కాకపోతే ఇలాంటి ప్లేస్లో ఇట్లా అవి తిరుగుతూ పెరిగినాయంటే కొనడానికి కస్టమరు ఇంట్రెస్ట్ చూపుతాడు. ఒకే షెడ్లో ఉంచి దాన్ని పారం కోడి లెక్క పెంచితే మాత్రము కస్టమర్ కూడా తీసుకోడు. సో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. 2-3 రకాలటువంటి తేడాలు ఉంటాయి. షెడ్లో పెంచడం వల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి. అందుకనే నేనేమంటానంటే ఈ నాటుకోళ్ళ బిజినెస్ పెట్టేవాళ్ళు షెడ్లో మాత్రము పెంచకండి. వీలైనంత మీకు ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్లోనే ఎన్ని కోళ్ళు పడితే అన్ని కోళ్ళు పెంచుకోండి. కానీ ఒకటే షెడ్ వేసి పెద్దగా దాంట్లో పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోడి రుచిపరంగా బాగుండదు. అట్లాగే దానికి రోగాలు అనేది ఎక్కువగా వస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ఉండదు. అది తిన్నా కానీ అంత టేస్ట్ రాదు మనకు. అందువల్ల కొత్తగా పెట్టేవాళ్ళు ఈ నాటుకోళ్ళు పెట్టేవాళ్ళు షెడ్లో పెంచకండి. ఇట్లా బయట జాలి లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకొని మీకున్నటువంటి ప్లేస్లో అందులో స్వేచ్ఛగా తిరిగే విధంగా పెంచుకోండి. అంటే బయట తిరిగేటటువంటి కోళ్ళకు కొంచెము నీడ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకని మీకు వీలైనన్ని కొన్ని చిన్న చిన్న పొదలు లాంటి చెట్లు అయితే పెట్టుకోండి మధ్య మధ్యలో. ఎందుకంటే ఈ వేసవి కాలంలో చెట్ల కిందనే ఉంటాయి అవి. వర్షాకాలము చలికాలము బయట తిరిగినా కానీ ఈ వేసవి కాలంలో అధిక ఎండలు ఉన్నప్పుడు చెట్ల కింద ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న పొదలు లాంటి చెట్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది మనకు వీడియో. నాటుకోళ్ళని షెడ్లో పెంచాలా లేకపోతే బయట తిప్పి పెంచాలనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.